శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోయే ఒక మంచి పరిహారాన్ని గనక మీరు చేశారంటే ఖచ్చితంగా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఆ శ్రీరాముడి దయ వల్ల, ఆ సీతాదేవి యొక్క కృప వల్ల మీ ఇంట్లో ఆ ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా దూరమైపోతాయి. రేపే శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజు అయోధ్య నుంచి ప్రతి ఇంటికి అక్షతలు వచ్చాయి కదా, ఆ అక్షతలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా తొందరలోనే మార్పు అనేది తెలుస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్ది కొద్దిగా తీరిపోవడం మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంతటి విశేషమైన పరిహారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా విని తెలుసుకొని మీరు కూడా పాటించండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని లైక్ చేస్తే మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది, ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? రేపే శ్రీరామనవమి. తెల్లవారుజామున కాకపోయినా కనీసము సూర్యోదయానికి ముందైనా నిద్ర లేవాలి ఖచ్చితంగా అని పండితులైతే సూచిస్తూ ఉన్నారు. నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు, పసుపు అలాగే కొంచెంగా కర్పూరము వేసుకుని గనక మీరు రేపు ఇల్లు తుడుచుకుంటే ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందట. తరువాత శ్రీరాముడి పటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. ముఖ్యంగా పానకం, వడపప్పు ఖచ్చితంగా సమర్పించుకున్న తర్వాత ఒక చిన్నపాటి ఎల్లో కలరు రవిక గుడ్డను కొత్తది తీసుకొని దానిని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఆ పళ్ళెంని తీసుకెళ్ళి రాముడి ఫోటో ఎదురుగా పెట్టుకొని, రాముడి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామినో ఆ విష్ణుమూర్తినో, రాముడి అవతారమే కాబట్టి ఆయనను ఆ ఫోటోలో ఊహించుకొని మీరు పూజ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతి ఇంట శ్రీరాముడి యొక్క పటం ఖచ్చితంగా ఉండి తీరాలి అని మనకు పండితులైతే సూచిస్తూ ఉన్నారు. లేకపోతే ఖచ్చితంగా తెచ్చుకొని తీరండి, చాలా మంచి జరుగుతుంది ఇంట్లో రాముడి పటం ఉంటే గనక. ఇక ఆ పళ్ళెంలో మనము క్లాత్ని అయితే పరిచాం కదా, అందులోకి మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో కొత్తగా కొన్ని బియ్యాన్ని తీసుకొని అందులోకి కాస్తంత నెయ్యి వేసి, ఎక్కువగా నెయ్యి వద్దు, ఒక డ్రాప్ అంత నెయ్యి వేసి అందులోకి కొంచెంగా పసుపు మాత్రమే వేయండి. వీటిని అక్షతలుగా కొత్తవి కలుపుకోండి. ఇంట్లో ఉండేవి వాడవద్దు, కొత్తవి కలుపుకుంటే ఈ పరిహారానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి కొత్తవి కలుపుకున్నాక ఆ క్లాత్లోకి, అంటే మనము ఒకటి ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్లోకి ఈ అక్షతలను కొన్ని వేయండి. మరీ ఎక్కువగా వద్దు, చిన్న మూట అయితే సరిపోతుంది కాబట్టి చిన్న క్లాత్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంత కానీ, ఇంకొన్ని ఎక్కువ కానీ అయ్యి కొత్తగా కలుపుకున్న అక్షతలు తీసుకొని, అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను చిటికెడు ఒక 3 సార్లు అన్ని అక్షతలను వాడాల్సిన అవసరం లేదు. ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు చాలా శక్తివంతమైనవి కాబట్టి మనం కొత్తగా కలుపుకున్న అక్షతలలో వీటిని గనక కలిపితే ఇవి కూడా అయోధ్య అక్షతల అంతా శక్తివంతంగా రెడీ అవుతాయి. కాబట్టి చిటికెడు ఒక 3 సార్లు ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను తీసుకొని మీరు కలిపిన అక్షతలలో కలిపేసేయండి. అలా కలిపిన తర్వాత అందులోకి 11 రూపాయలు పెట్టేసి, అలాగే 5 యాలకులు, పచ్చ యాలకులు పెట్టాలి. ఎండినవి చేస్తే ఈ పరిహారాలకు అస్సలు పనికిరావు. 5 లవంగాలు 5 యాలకులు పెట్టాలి. 5 యాలకులు పెట్టి దాన్ని ముడ వేసేయండి. అంటే ఆ మూటను ముడి వేసేసి ఒక 3 ముళ్ళు వేసేసి ఆ పటం ముందు పెట్టేసి దానికి ధూపం దీపం చూపించండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు డబ్బు ఎక్కడైతే దాచుకుంటారో అది కబోర్డ్లో కావచ్చు, లాకర్లో కావచ్చు, లేకపోతే మీ బీరువాలో కావచ్చు, ఎక్కడైనా కుబేర స్థానంలో మీరు దాచుకుంటూ ఉంటారు కదా, ఈ మూటను తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసేయండి. ప్రతి మంగళవారము, శుక్రవారము ఈ మూటకు ధూపం దీపం చూపిస్తూ ఉండండి. ఇలా చేసి చూడండి, చాలా తొందరగానే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలకు మంచి పరిహారం అనేది లభిస్తుంది, అలాగే పరిష్కారం లభిస్తుంది.
అలాగే ఇది 6 నెలల వరకు పాడవ్వదు. మీరు ఏం చేస్తారంటే అక్షతలు కలుపుకున్నప్పుడు కొద్దిసేపు పళ్ళెంలో వేసి ఇంట్లోనే కొద్దిసేపు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకొని ఇలా ముడి వేయడం వల్ల మీకు పురుగు పట్టదు. మీరు ఎంతో నిష్టగా చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నామండి, ఇవి అస్సలు పాడవ్వవు. ఒకవేళ పాడైపోయాయి మీరు మార్చుకోవాలి అనుకుంటే అప్పుడు వీటిని తీసుకువెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. రావి చెట్టు మొదట్లో వీటిని పెట్టేసి, అంటే కుదిరితే పాతి పెట్టేసేయండి లేదా అక్కడ పెట్టేసేయండి. తర్వాత మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే తిరిగి శ్రీరామనవమికి చేసుకోవచ్చు. ప్రతి మంగళవారము శుక్రవారము ధూపం చూపించి తీరాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పరిహారాన్ని చేసి చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మీకు వెంటనే డబ్బులు వచ్చేస్తాయని కాదండి, మీ యొక్క డబ్బు సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తాడు ఆ శ్రీరాముడు. ఇక యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి, పచ్చ యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ పరిహారంలో యాలకులు వాడడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారము మీకు మంచి మార్పును తీసుకువస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? దయచేసి మన ఛానల్లో ఇలాంటి పరిహారాలు వీడియోలు అన్నీ చాలా మంచిగా ఉంటాయి. సో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము ఎంకరేజ్ చేయండి. రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.